దృక్పథాలు విద్యా దృక్పథాల్లోని ఫస్ట్ సెకండ్ చాప్టర్లో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థకంగా ఉపయోగిస్తారు? భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థకంగా ఉపయోగిస్తారు? సంస్కారం. సంస్కారం అనే పదాన్ని విద్యకు సమానార్థకంగా ఉపయోగిస్తారు. ఋషులు విద్యను ఎలా పోలుస్తారు? ఋషులు విద్యను ఏమని ఎలా పోలుస్తారు అంటే మానవుడికి మూడో నేత్రం వంటిది విద్య అని ఋషులు అంటారు. నెక్స్ట్, మనస్సును నియంత్రించడమే విద్య. మనస్సును నియంత్రించడాన్ని విద్య అని ఎవరు అన్నారంటే ఎమర్సన్ అన్నారు. ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మరియు దృఢమైన మనస్సును సృష్టించడాన్ని విద్య అని అన్నది ఎవరు? ఆరోగ్యవంతమైన దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన దృఢమైన మనస్సును సృష్టించడమే విద్య అని అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్. విద్య అనేది జీవించడానికి కాదు, జీవితమే విద్య. విద్య అనేది జీవించడానికి కాదు, జీవితమే విద్య అని అన్నది ఎవరు? జాన్ డ్యూయి. ఇది సంస్కృత మరియు తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఏపీ బుక్. తెలంగాణ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. 80% వరకు ఇందులోంచి బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీ వాళ్ళకైతే కంప్లీట్గా దీని నుంచి బిట్స్ వస్తాయి. బుక్ దొరకని వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వీడియో వింటూ రాసుకోండి. టైం లేని వాళ్ళ కోసం, బుక్ దొరకని వాళ్ళ కోసం ఈ వీడియో. సంపూర్ణ మానవ వికాసమే విద్య. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని అన్నది ఎవరు? కొమేనియస్. మనిషి స్వావలంబకుడిగా నిస్వార్థపరుడిగా తయారు చేసేది. మనిషిని స్వావలంబకుడిగా నిస్వార్థపరుడుగా తయారు చేసేదే విద్య అని అన్నది ఎవరు? ఋగ్వేదం తెలియజేసింది. ఓకే, ఇంకో బిట్ చూద్దాము. విద్య అనేది వర్ధమానం కోసం, భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి. విద్య అనేది వర్ధమానం కోసం, భవిష్యత్తు కోసం చేసేటటువంటి విలక్షణమైన పెట్టుబడి అని చెప్పిన కమిషన్ ఏంటంటే ఎన్పిఈ 1986 కమిషన్. నెక్స్ట్, వ్యక్తి సంపూర్ణ వికాసం, పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడేదే విద్య అని చెప్పింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మనిషి సంపూర్ణ వికాసానికి, పురోగతికి, ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి యూజ్ అయ్యేదే విద్య అని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్. మనిషిని శీలవంతుడిగా, సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దేదే విద్య అని చెప్పింది ఎవరు అని నిర్వచనాన్ని ఇచ్చింది యజ్ఞవల్క్యుడు. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అని అన్నది హెర్బర్ట్. శిశువుకు దారి చూపడం అంటే ఏంటి? దానికి అర్థం ఏంటంటే ఎడ్యుసిరే, EDUCERE. పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య. పరిణతి చెందిన వాళ్ళపై, పరిణతి చెందని వారిపై ప్రభావం చేసేటటువంటిది విద్య అని అన్నది ఎవరు? రెడిన్. మానవునిలోని, ఈ బిట్ చాలా ఇంపార్టెంట్, మానవునిలోని అంతర్గత శక్తులను సహజంగా సహృద భావంతో పురోగతి చెందించేదే విద్య. మానవునిలోని అంతర్గత శక్తులను సహజంగా సహృద్భావంతో పురోగతి చెందించేదే విద్య అని చెప్పింది ఎవరు అని అన్నది, ఆ నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే టెస్టాలజీ. లాస్ట్ వన్, సా విద్యయు విముక్తయే అంటే విముక్తిని ప్రసాదించేదే విద్య. విముక్తిని
ప్రసాదించే